రండి సిగ్నల్ అమ్మ నాన్నగారు ఉన్నారు. అందరము భాగస్వాములు కావాలండి. కళ్ళజోడు తీసేయండి, వేలలో వేలు పెట్టుకోండి. కళ్ళజోడు తీసేయండి. సాధంగా కూర్చున్నామండి అందరం కూడా. కొట్టకూడదండి. చండీశ్వరం ఈ మహాభాగ్యాన్ని మన గురువుగారికి కొన్ని వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మామిడి పళ్ళు. शाकाहार जगत की ज्ञान जगत की పిరమిడ్ జగత్ కి పితామహ పత్రిజీ కి ఈ సెలూరు గ్రామం అంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఫోటో తీసారు కదా. జై ప్రేమకండం, జై ప్రేమకండం, జై ప్రేమకండం, జై ప్రేమకండం, జై ప్రేమకండం, జై ప్రేమకండం. దేవో పత్రిజీ, దేవో పత్రిజీ. అప్పుడు అంతా ఒక పక్క ఎక్కువ మిగతా నేర్చుకొచ్చాను. ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. నాకు ఏంటంటే మీ దగ్గర ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ శక్తి ఉంది. అంటే అది కూడా దైవ శక్తి. మంత్రాలు కాదు, మహిమలు కాదు. మీకు దేవుడు అంటే ఇష్టము, భక్తి మార్గంలో ఉండాలి, మనం మంచి మంచి మనిషిగా సంఘంలో జీవించాలి, మనం కూడా ఆయుర్వేదిగా ఉండాలన్నటువంటి తపనగల వ్యక్తి కాబట్టి మీరు మీ దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది. ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, పాటలు కూర్చుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడే కూర్చున్నాం మేము. మీరు అందించాలి ఈ ధ్యానము. ఇదేంటంటే లోపల మన శరీరంలో చిన్న మెదడు పెద్ద మెదడు ఉంటాయి, అందరూ తెలిసాయి. అలాగే గ్రంథులు ఉంటాయి, థైరాయిడ్ గ్రంథి అని, ఇక్కడ థామస్ గ్లాండ్ గుండెలో, షుగర్ సంబంధించి ప్యాంక్రియాసిస్ గ్లాండ్ అని, బీపీకి సంబంధించి ఎడ్రినల్ గ్లాండ్స్ అని, ఇవన్నీ కూడా ధ్యానంలో ఏమవుతాయంటే మీకు చక్కటి విశ్రాంతి పొందుతాయి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మనసు శాంతం అవుతుంది. మనసు శాంతం అనేది డబ్బు పెట్టి ఎక్కడ రాదండి. మీకు ఈ శాంతం మీరు తెచ్చుకుంటే మీకు వస్తుంది తప్ప. అంతేకదా ధ్యానం రోజు ప్రతినించి మీరు చేయండి. మీ ప్రజలతో మీకు అవినాభావ సంబంధం మరింత పెరుగుతుంది. మీ పనిలో కౌశల్యం పెరుగుతుంది. ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. చేతులు అంటే ఇలా రెండు క్రాస్ చేసుకోవాలి. చేతులు
ఆ క్షేత్ర పాలకుడు పరిపాలనలో మనం జీవిస్తూ ఉన్నామండి. హాయిగా కూర్చున్నాము. ఎంత హాయిగా ఉందో కదా ఈ జీవితము, ఎంత ఆనందంగా ఉందో కదా ఈ జీవితము. ఎన్ని జన్మల కర్మలో ఈ మహాయజ్ఞంలో మన అందరము ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉన్నాము. ఈ మహాయజ్ఞంలో మన అందరము భాగస్వాములు అయ్యాము కదా. ఆనందమే ఆనందము. ఈ యజ్ఞములో నేను భాగస్వాములు అయ్యాను కదా. కడ వరకు కూడా నేను ఉన్నాను కదా ఈ మహాయజ్ఞములో. సమయం మధ్యాహ్నం 12 గంటలు. ఓం నమః శివాయ. ఓం నమః సోపతి ఏమీ లేవని మిస్ అయిపోయి ఏదో అన్నా బ్యాంక్ దొరకట్లేదంట. గ్లాసులో ఏం లేవంట. కడగడానికి సబ్బు ఉండాలి. కృష్ణకి పెట్టండి.